హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు ఎండి వారి వంటలు. ఈరోజు వీడియోలో స్వీట్ కార్న్ తోటి క్రిస్పీ కార్న్ అయితే చేసి చూపిస్తున్నారండి. రెగ్యులర్గా మన అందరం కూడా స్వీట్ కార్న్ మామూలుగా ఉడికిచ్చేసుకొని డైరెక్ట్గా అలా తినేస్తాం. లేదు అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఆయిల్ ఆర్ నెయ్యి వేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ ఆర్ రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకొని తినేస్తారు. సో కాకపోతే మనం ఈరోజు కొంచెం క్రిస్పీ కార్న్ చేస్తున్నాం. సో దానికోసం అయితే నేను ముందుగానే మొక్కజొన్నని ఒక 3 minutes హాట్ వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని అయితే ఉడికిచ్చేసుకొని ఈ విధంగా వాటర్ లేకుండా సపరేట్ చేసి చక్కగా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. మీరు కుక్కర్లో ఉడికించుకోవాలనుకుంటే కనుక కొంచెం సేమ్ యాస్టీస్గా కొంచెం వాటర్ వేసి ఒక 3 whistles రాణించుకుంటే సరిపోతుంది. సో ఇందులోనే మీ టేస్ట్ సరిపడినట్టుగా కొంచెం పెప్పర్, అదేవిధంగా సాల్ట్, కొంచెం ఒక 1/4 teaspoon మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్. యాడ్ చేయడం వల్ల ఒక రకమైన టేస్ట్ వస్తుంది, యాడ్ చేయకుండా ఇంకో రకమైన టేస్ట్ అయితే వస్తుంది. సో అదేవిధంగా కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, అది కూడా మీ టేస్ట్ తగ్గట్టుగా అయితే యాడ్ చేసుకోండి. సో ఇవన్నీ వేసుకొని ఒక్కసారి ఈ ఉప్పు, కారం, పెప్పర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కార్న్కి అంటే మొక్కజొన్నకి చక్కగా పట్టే విధంగా ఈ విధంగా కలిపేసేయండి. జస్ట్ అలా వేళ్ళతోటి అలా అనేసేయండి, మెదిపేయకండి. అప్పుడే మనకి స్వీట్ కార్న్కి ఏంటంటే చక్కగా కోటింగ్ లాగా ఇవి కూడా ప్రతి దానికి చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఆ తర్వాతకి ఇందులోనే మనకి కార్న్ అనేది క్రిస్పీగా రావాలి అంటే 1 tablespoon బియ్యపిండి, 1 tablespoon కార్న్ఫ్లోర్. అంటే 1 tablespoon పడుతుందని కాదండి, 2 కూడా ఈక్వల్గా తీసుకోవాలి అని చెప్తున్నాను. ఫస్ట్ ఒకసారి మనం బియ్యపిండి, కార్న్ఫ్లోర్ 2 ఈక్వల్గా వేసుకోవాలి. అది కూడా చేత్తోనే వేసుకుంటే బెస్ట్ అండి. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చల్లినట్టుగా చల్లానో అలా వేసుకొని ఈ విధంగా వేళ్ళతోటి చక్కగా కలపండి, మెదిపేయకండి. చపాతీ పిండి వాటిలాగా బియ్యం కడిగినప్పుడు ఎలా అయితే మెదిపేస్తామో అలా వద్దు. జస్ట్ వేళ్ళతోటి రెల్లినట్టుగా ఈ విధంగా అనేసుకోండి. అప్పుడే చక్కగా కోటింగ్ లాగా కార్న్ఫ్లోర్ అను ఈ బియ్యపిండి అనేది ఈ స్వీట్ కార్న్కి చక్కగా పట్టేస్తాయి అన్నమాట. మీరు కావాలంటే లైట్గా వాటర్ అయితే యాడ్ చేసుకోండి. సో ఇంకా కొంచెం అయితే బియ్యపిండి అండ్ కార్న్ఫ్లోర్ అయితే ఇంకా పడతాయండి. సో చూసుకొని మీరు కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 2 ఈక్వల్గా తీసుకుంటే మనకి స్వీట్ కార్న్ అనేది క్రిస్పీగా బాగా వస్తుంది. సో ఇదే టైంలో మీకు ఉప్పు, కారాలు కూడా సరిపోయాయా లేదా అనేది అడ్జస్ట్ చేసుకోండి. చూసారు కదా, నేను ఏ విధంగా అయితే వేళ్ళతోటి ఇలా అంటున్నానో మెదిపేయకుండా జస్ట్ రెల్లినట్టుగా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని, జస్ట్ ఎక్కువ వద్దండి, లైట్గా స్ప్రింకిల్ చేయండి అంతే. చల్లినట్టుగా చల్లేస్తే కార్న్ఫ్లోర్ అని వచ్చేస్తుంది. స్వీట్ కార్న్కి ఈ విధంగా కోటింగ్ లాగా బాగా పట్టేస్తాయి. సో ఇదైతే రెడీ అయిపోయిందండి ఆల్మోస్ట్. చూసారుగా, మీలో చాలామంది తినే ఉంటారు, మీకు ఐడియా ఉంటుంది, 90% అందరూ తెలిసే ఉంటుందండి. సో జస్ట్ కోటింగ్ లాగా రావాలి అంతే. మన చేత్తో పిసికేస్తే ఏంటంటే పిండి సపరేట్ అయిపోతుంది, పకోడీలాగా అవుతుంది. అలా కాకుండా మనకి ప్రతి స్వీట్ కార్న్కి కూడా మంచి కోటింగ్లా రావాలంటే అలా రెల్లినట్టుగా కలిపేస్తే బాగా పట్టేస్తుంది. సో నేను అది కలుపుకుంటూనే మరో పక్కన ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. ఆయిల్ అయితే బాగా హీట్ అయ్యాక కొంచెం వేయండి, మరింత వేయకండి, ఫ్రీగా అవి వేగాలన్నమాట. అందుకని కొంచెం కొంచెం వేసుకొని 1కి 2 సార్లు అయినా పర్వాలేదు, కానీ మరింత వేయకండి ఎప్పుడైనా సరే. కొంచెం కొంచెం వేసుకొని వేయగానే కలపకుండా 1 నిమిషం ఆగి ఆ తర్వాతకి చక్కగా కలిపేసేయండి మొత్తాన్ని. ఇవి మధ్యలో చిట్లుతాయండి, అంటే పగిలినట్టు పేలుతాయి. సో ఆయిల్ అయితే మీద పడుతుంది కాబట్టి మధ్యలో దేంతో ఏదైనా కవర్ చేసుకోండి. చూసారుగా, అబ్బా చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా. ఇంకెందుకు ఆలస్యం, స్వీట్ కార్న్ ఎలా ఉడికించుకొని తినడానికి తెచ్చుకుంటాం అందరం. ఒకటి ఇలా ట్రై చేయండి, పోయేదేముంది. కొంచెం డిఫరెంట్గా టేస్ట్ వెరైటీగా ఉంటుంది. దీనికి ఆయిల్ అయితే అస్సలు లాగదండి. 90% నేను చెప్తున్నాను కదా, ఆయిల్ అయితే అస్సలు ఉండదు. చాలా తక్కువ, అంటే చాలా తక్కువ ఆయిల్ పడుతుంది. ఎప్పుడో ఒకసారికి, 10 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి చేసేదానికి ఆలోచించాల్సిన పని అయితే లేదు. సో ఇవి మనకి వేగిపోయాయని తెలియాలంటే మధ్యలో పేలుతూ ఉంటాయి, ఆయిల్లో అయితే తేలుతూ ఉంటాయి. అదే మెయిన్ గుర్తు. మంచిగా కలర్ చేంజ్ అయ్యాక వాటిని చక్కగా ఒక బౌల్లో తీసుకోండి. మీకు ఆయిల్ ఆగినట్టు అనిపిస్తే కనుక ఒక టిష్యూ పేపర్ వేసుకొని దాని మీద వేసేయండి. న్యూస్ పేపర్ అయినా పర్వాలేదండి, టిష్యూ కావాలని ఏం లేదు, ఓకేనా. అప్పుడు ఏమైనా రిమైనింగ్ ఎక్సెస్ ఆయిల్ మీకు వద్దనుకుంటే చక్కగా అవి లాగేసుకుంటాయి కదా, అప్పుడు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో లాస్ట్ మిగిలిన కార్న్ మొత్తాన్ని కూడా వేయించుకున్నాక
లాస్ట్ కొంచెం ఉందన్నప్పుడు ఈ విధంగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుని అవి కూడా కరకరలాడుతూ తినేటప్పుడు ఆహా, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, అలా కరకరలాడుతూ ఉంటాయి కదా. సో దీనికి కావాలంటే మీరు పైనుంచి లైట్గా మళ్ళీ ఆ ఉప్పు కారం లైట్గా చల్లుకోండి. అప్పుడు ఏంటంటే కరివేపాకు కూడా ఉప్పు కారం తగిలి తింటున్నప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం చాట్ మసాలా అయితే ఇంకాస్త మనకి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవ్వడానికి అంటే పెరగడం కోసం ఇంకొద్దిగా చాట్ మసాలా అయితే యాడ్ చేద్దాం. నేను ఇంతకుముందు చెప్పిన విధంగా అయితే మీకు ఇంకొంచెం కొంతమందికి ఎలా కారం ఎక్కువ తినాలనిపిస్తుంటుంది, స్పైసీగా తినాలి అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఉప్పు కారం 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని మిక్సీ పట్టండి. అప్పుడే 2 బాగా కలిసిపోతాయి ఉప్పు కారం అనేది. ఆ తర్వాతకి ఆ పౌడర్ని చల్లుకున్నారనుకోండి టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. మనం రైస్లో తినాలనుకున్న బాగుంటుంది, ఈవెన్ స్టార్టర్ లాగా తినాలన్నా చాలా బాగుంటుంది. ఎలా అయినా సరే ఒక సైడ్ డిష్ లాగైనా బాగుంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ కార్న్ అయితే రెడీ అయిపోయింది. ఐ హోప్ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఎండి వారి